వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లకు సంబంధించి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ సమస్యకి మార్గం సుగమం అయ్యేనా? ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్లకు సంబంధించి ఈ రోజుకి కూడా పరిష్కారం కానీ 69 సంవత్సరాలు పూర్తయి 70వ సంవత్సరం వచ్చిన మొదటి రోజు నుంచే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలనేది సమస్య. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెన్షన్లకు హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు వారు కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షన్లకు అనుకూలంగా తీర్పిచ్చారు. ఈ మధ్యప్రదేశ్ హైకోర్టు వారు అనుకూలంగా తీర్పిచ్చినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు వీటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కు సంబంధించి ఒక రిటైర్డ్ తహసీల్దార్ గారు 69 సంవత్సరాల నుండి 70వ సంవత్సరం మొదటి రోజు నుంచే తనకు అదనపు పెన్షన్ ఇవ్వాలని హైకోర్టులో కేసు వేసి అనుకూలంగా తీర్పు పొందారు. ఈ తీర్పు వారికి మాత్రమే అమలైంది. ఈ తీర్పును మిగిలిన అర్హత గల పెన్షన్లకు అమలు చేయడంలో రాష్ట్ర పెన్షన్ సంఘాలు ఫాలో అప్ చేయలేదు లేదా కోర్టుకు వెళ్ళడానికి సిద్ధపరచలేదు. ఈ కారణం చేత అర్హత గల పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సర పెన్షన్ను కోల్పోతున్నారు. ఈ తీర్పు రావడానికి ముఖ్య ఆధారము కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ గౌహతి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ద్వారా అనుకూలమైనటువంటి తీర్పును పొందారు. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు 79 సంవత్సరాల నుండి 80వ సంవత్సరం మొదటి రోజు నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలని గౌహతి హైకోర్టులో కేసు వేశారు. వాదనలు విన్న తర్వాత హైకోర్టు వారు పిటిషనర్కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం అయింది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం అయింది. సుప్రీంకోర్టు వారు ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ పిటిషనర్కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం అయింది. దీనిపై ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెక్రటరీ గారు పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ వారికి లేఖ రాశారు. గౌరవ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను మానవతా దృక్పథంతో అర్హత గల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు 80 సంవత్సరాలు 85 సంవత్సరాలు మరియు 90 సంవత్సరాల వారికి అమలు చేయాల్సిందిగా ఆ పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దీనిపై సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నారు. నేటికి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం గురించి ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ అర్హత గల పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. మాకు 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు మరియు 80 సంవత్సరాలు వస్తున్నవి, కానీ ఈ తీర్పు మాత్రం అమలు జరగడం లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికైనా రాష్ట్ర పెన్షన్ల సంఘాలు చొరవ చూపి అధికారులు మరియు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్ళడానికి ఆలోచన చేయవలసిందిగా పెన్షన్లు అయితే కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు తీర్పు ఇచ్చి సుమారుగా 4 సంవత్సరాలు కూడా అవుతుంది. అయినా కూడా మన సంఘాలు స్పందన కరువైంది. నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా సంఘాలు స్పందించి ఈ సమస్యను పరిష్కరించి వందలాది మంది పెన్షన్లకు లబ్ధి చేకూర్చవలసిందిగా పెన్షన్లు అందరూ కూడా కోరుకుంటున్నారు. రాష్ట్ర పెన్షనర్ సంఘాలు మరియు జేఏసీ కార్యాచరణతో ముందుకు వెళ్ళి ఈ సమస్యకి త్వరలోనే పరిష్కారం వస్తుందని ఆశిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.